ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానమునకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. మా స్తుతులకు ఆధారభూతుడు అయిన గొప్ప దేవ, ఈ ఉదయకాల సమయానికై స్తోత్రములు. మమ్మల్ని ప్రేమించి మరి ఒక దినమును నీ కృప చేత అనుగ్రహించి ఉన్నావు. ఈ దినము నీ వాక్యము చేత కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరితో మాట్లాడమని, వినగలిగిన చెవిని గ్రహించుకునే హృదయం అనుగ్రహించి ఆశీర్వదించమని, నీ వాక్యమును మా వినికిడిలో దీవించమని, అవసరతలో ఉన్న ప్రతి ఒక్కరిని నీ వాక్యము చేత దర్శించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము సామెతల గ్రంథము 16వ అధ్యాయము 1 నుండి 3 వచనములను చదువుకున్నాం. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 1వ వచనం నుండి 3వ వచనం వరకు వాక్య భాగం. హృదయాలోచనలు మనుషుని వశము, చక్కని ప్రత్యుత్తరమిచ్చుటకు యెహోవా వలన కలుగును. ఒకని నడతలన్నీయు వాని దృష్టికి నిర్దోషములుగా కనబడును. యెహోవా ఆత్మలను పరిశోధించును. నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. మనము చదివిన వాక్య భాగములో ఒక వ్యక్తి తన యొక్క ఆలోచనలు తనకు సరిపోయినవిగా ఉన్నట్లుగా తలంచుతున్నాడు అన్న కార్యమును ఇక్కడ సామెతల గ్రంథకర్త చెప్పడం చూడగలం. మన తలంపులు అనేక సార్లు నేను చేసింది సరి అన్న రీతిగా ఉంటాయి. అయితే యథార్థముగా ఆ విషయాన్ని మనం పరీక్షించుకుంటే అనేక సార్లు అందులో ఎన్నో కొలతలు ఉండటం మనం చూడగలం. అందుకే ప్రతిసారి దేవుని యొక్క సన్నిధికి వెళ్ళి దేవుని యొక్క హస్తమునకు ఆ కార్యమును అప్పగించుకొని దేవుని చిత్తానుసారముగా ముందుకు వెళ్ళటానికి ప్రయత్నించాలని సామెతల గ్రంథకర్త మనకు బోధించడం మనం చూస్తున్నాం. 3వ వచనం మనం చూసినట్లయితే, నీ పనుల భారమును యెహోవా మీద మోపుము, ఆయన నీ యొక్క కార్యములను స్థిరపరుస్తాడని చెప్పటం చూడగలము. ఈ దినము మనము మన యొక్క అవసరతను ఎవరి యొద్దకు తీసుకొని వెళ్తున్నాం, ఎలాగూ వాటికి పరిష్కారము పొందుకుంటున్నాం అని పరీక్షించుకోవాలి. ఒక కార్యము నీవు చేస్తున్నావు, ఒక పని నీవు పూనుకొని ఉన్నావు అంటే మొదటిగా దేవుని యొక్క చిత్తమునకు దేవుని యొక్క సహాయానికి అప్పగించుకుంటున్నావా, లేకుంటే నీ శక్తి కొలది సమస్తము చేసిన తర్వాత నీతో ఇంకా అది సంపూర్ణము చేయలేని ఒక పరిస్థితి, అనగా దాన్ని కంప్లీట్ చేయలేని ఒక పరిస్థితికి నీవు వచ్చినప్పుడు దేవుని యొద్దకు వస్తున్నావా, లేకుంటే పని ప్రారంభించినప్పుడే దేవుని సహాయము లేకుండా ఈ కార్యం నేను ప్రారంభించను, ఆయన యొక్క సన్నిధికి మొదటిగా వెళ్ళి దేవుని యొద్ద ఆయన యొక్క పాదముల చెంత నేను వేచి ఉండి ఈ కార్యము నేను ముందుకు వెళ్తాను అన్న ఆ తలంపుతో ఉన్నావా అని ప్రభు నీకు ఒక ప్రశ్న ఉంచుతున్నాడు. అనేక సార్లు మనము అవసరం పడి ఏదో ఒక పని చేస్తూ ఉంటాం, తొందరలో చేసి వేస్తూ ఉంటాం. ఆ తర్వాత జ్ఞాపకం వస్తుంది, మనము ప్రార్థన లేకుండా ఈ కార్యము చేశాము. ఇంటిలో నుండి బయలుదేరేటప్పుడు కూడా ఇంట్లో పెద్దవారు దేవుని యందు అనేక సమస్యలు అనుమూలన చెప్తారు, ప్రార్థన చేసుకొని వెళ్ళమంటారు. కారణము దేవుని యొక్క సహాయం ఉన్నట్లయితే నీవు బయటకు వెళ్ళటము, ఇంటికి రావటము అనేది దేవుని యొక్క హస్తంలో ఉన్నది అని నీకు జ్ఞాపకం చేస్తున్నారు. నాకు తెలుసులే అనుకొని అనేక మంది యవనస్తులు అలాగనే బయటికి వెళ్ళిపోతుంటారు. అయితే నీవు ఆ సమయమున దేవునికి నీ యొక్క సమయమును ఇచ్చి వెళ్ళినట్లయితే నీవు వెళ్ళిన కార్యమును ప్రభు ఆశీర్వదిస్తాడనేది నీవు అనుభవపూర్వకంగా మాత్రమే తెలుసుకొనగలవు. ఈ ఉదయకాలమున నీవు నేను మన యొక్క భారములను ఎవరి మీద వేస్తున్నాం? నీ భుజముల మీద వేసుకుంటున్నట్లయితే ఎన్ని సంవత్సరాలు నీవు మోసిన నీ భారము తీరదు. ఎన్ని సంవత్సరాలుగా ఒక కార్యము చేయాలనుకున్నాను, ఏదో ఒక ఆటంకం వచ్చి అది ఆగిపోతూ ఉంటది. దేవుని యొక్క పాదముల యొద్దకు వెళ్ళి దేవుని సన్నిధిలో, దేవాని యొక్క సహాయము నాకు అవసరమై ఉన్నది, ఇది నాకు చేత కాలేదు, నేను చేయాలనుకుంటున్నాను కానీ అనేక విధములైన ఆటంకములు ఉన్నాయి గనుక నీ సహాయమును నాకు దయచేయము అని దేవుని సన్నిధిలో నీవు మొరపెట్టినట్లయితే, లేకుంటే ఆయన యొక్క సహాయము కోసం నీవు వేడుకున్నట్లయితే, ఎంత భారమైన ఒక పని అయినను సరే, ఎంత కష్టతరమైన కార్యమైనను సరే, ఎంతమంది కార్యమును ఆటగించినను సరే, ఆటంకములన్నీ తొలగించి నీకు ముందు కొండలాంటి సమస్యగా ఉన్నదాన్ని మంచు వలె తొలగిపోనట్లుగా ప్రభు చేయగలడు. ఈ ఉదయకాలమున నీ భారమును, నీ యొక్క పనుల భారము, నీ యొక్క ఆలోచనలను దేవుని సన్నిధి తీసుకొని రమ్మంటున్నాడు.
ఆయన దాన్ని స్థిరపరుస్తాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కీర్తనాకారుడు నీ భారము యెహోవా మీద మోపుము అని చెప్పటం మనం చూస్తూ ఉన్నాం. ఆయన మీద నీ భారమును మోపిన ఎడల, ఆయన యొక్క సహాయము కోసము నీవు వేడుకున్న ఎడల, నీవు ఏ కార్యము చేయాలనుకుంటున్నావో, నీవు ఎలాంటి పని కోసము పూనుకొని ఉన్నావు, దేవుని యొక్క చిత్తము కోసం ఎదురు చూస్తున్నావు, అది నీకు సంపూర్ణము చేయబడచ్చు. నీవు చేయవలసినది నీ పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో దేవుని పాదములను పట్టుకొని ఆయన యొక్క పాదముల చెంత నీ భారములను వేసి ఆయన యొక్క సహాయము కోసం, ఆయన యొక్క ఆలోచనల కోసం, ఆయన యొక్క చిత్తము కోసము తెలుసుకొని నీవు ముందుకు వెళ్ళినట్లయితే, చిత్తానుసారముగా ముందుకు వెళ్ళినట్లయితే, నిజముగా దేవుని హస్తము నీకు తోడుగా ఉండటము నీవు చూడగలవు. దేవుని యొక్క హస్తముని నడిపించే కార్యము నీవు చూసి ఉల్లసిస్తావని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఈ ఉదయకాలమున దేవుని యొక్క కృపను, దేవుని యొక్క కార్యమును నీ జీవితములో అనుభవించాలని ఆశించినట్లయితే, నీ భారమును, నీ యొక్క తలంపులో, నీ యొక్క ఆలోచనలో, నీవు చేయాలనుకున్న కార్యమును మొదటిగా దేవుని పాదముల చెంతకు తీసుకొని వచ్చి ఆయన ఎదుట నీ భారమును ఉంచు. ఆయన ఎదుట కృప కొరకు వేడుకో. ఆయన నీ తలంపులను స్థిరపరుస్తాడు, నీ ఆలోచనలు సంపూర్ణము చేస్తాడు, నీకు తన కృపనిచ్చి నడిపిస్తాడు. ఈ ఉదయకాలమున నీవెలాగున్నావో ఒక్కసారి నీ హృదయాన్ని ప్రశ్నించుకో. ప్రార్థన చేసుకుందాం. మా స్తుతులకు ఆధారభూతుడు అయిన పరమ తండ్రి, ఈ ఉదయకాల సమయం బట్టి వందనాలు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. తండ్రి, నీ కృప చేత మమ్మల్ని నడిపిస్తూ, దేవా నీ యొక్కనైనా సహాయమును మాకు అనుగ్రహించాలని ప్రతి దినము మా ప్రక్కనే ఉంటూ మమ్మల్ని నాయన ప్రోత్సహిస్తూ మమ్మల్ని ముందుకు నడిపిస్తూ ఉన్నారు. నీ ఎదుట రాకుండా, నీ వైపు చూడకుండా మా తలంపులను బట్టి, మా యొక్క ఆలోచనలను బట్టి, మా యొక్క ఉద్దేశాలను బట్టి అనేక సార్లు నీ కృపను నిర్లక్ష్యపరుస్తూ, నీ యొక్క తలంపులకు దూరముగా ఉంటూ, నీ చిత్తమును మరచిన వారిగా, నీ యొక్క సహాయమును నాయన పోగొట్టుకున్న వారిగా ఉన్న ప్రతి ఒక్కరిని ఉదయకాల సమయంలో దర్శించు, సహాయం అనుగ్రహించు. నీవు మా భారములను మోసి మా యొక్క తలంపులను నాయన ఎరిగి ఉన్నావు గనుక మా యొక్క ఆలోచనలు స్థిరపరిచి నీలో నాయన ఎదిగే కృపను అనుగ్రహించేదానికి నీ యొక్క చేతులను చాచి ఉన్నావని నిన్ను నీ వైపు చూసి నీ కృపను సంపాదించుకునేదానికి మాకు సహాయం చేయండి. యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మక సహవాసం ఎప్పుడును ఎల్లప్పుడూ తోడై ఉండి సదాకాలము నడిపించునుగాక. ఆమేన్.